యాదాద్రి భువనగిరి జిల్లా 7వ మహాసభని జరుపుకుంటున్నటువంటి జిల్లా కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ, పాట వినోదం కోసమే కాదు, ఆట వినోదం కోసమే కాదు, అది ప్రజల్ని చైతన్యపరచడం కోసం, ప్రజలకు విజ్ఞానాన్ని అందించడం కోసం, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం నుండి ముందుకు పోవడం కోసం, అంటే అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడవడం కోసం ఆట పాట మాట పాట ఇవన్నీ సాగాల్సినటువంటి అవసరం ఉందని, ప్రజాకళలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజాకళలను తీసుకుని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ప్రజలకు ఉపయోగకరమైనటువంటి అంశాలను జోడించి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను, నష్టాలను, బాధలను, కడగలను వీటన్నింటిని కూడా వాళ్ళకు వివరంగా తెలియజేసి తమ ఆట ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా తెలియజేసి వాళ్ళని చైతన్యపరిచి తిరిగి ఉద్యమాలలోకి వాళ్ళని తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు కదిలించడం కోసం అరుణోదయ సాంస్కృతిక సమైక్య 1974లో ఉస్మానియా నడిబొడ్డున ఆవిర్భవించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తింది, గజకట్టింది, దరువేసింది అరుణోదయ సాంస్కృతిక సమైక్య. నిత్యం దోపిడీ పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు కావచ్చు, ప్రజలను దోచుకొని దాచుకున్నటువంటి దొంగ విధానాలు కావచ్చు, మతోన్మాద విధానాలు కావచ్చు, ఏవైనా సరే వీటన్నిటి మీద తన గలాన్ని, కళాన్ని ఎక్కుపెట్టింది అరుణోదయ సాంస్కృతిక సమైక్య. పాట అనేది శిశువు నుండి పశువు వరకు ప్రతి ఒక్క జీవిని కూడా స్పందింపజేస్తుంది. 100 మాటలు చెప్పినా, 1000 మాటలు చెప్పినా పెద్దగా పట్టించుకున్నటువంటి జనం ఒక పాటతోటి స్పందించేటటువంటి చైతన్యం, గుణం కలిగినటువంటిది పాట. అలాంటి పాటను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంచుకొని ముందుకు సాగుతున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య 52 సంవత్సరాలుగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అనేక మంది, కానూరు వెంకటేశ్వరరావు గారు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తన యొక్క ఆటతోటి ఉదయించినటువంటి కానూరు వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత నక్సల్ మరియు వసంత మేఘ గర్జనకు పులకించినటువంటి గొంతుక అరుణోదయ రామారావు గారు, అట్లాగే నాగన్న, వై వెంకన్న, అనేక మంది కళాకారులు తమ యొక్క ఆటను, పాటను, మాటను ఈ యొక్క ప్రజాకళలకు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎక్కుపెట్టి అస్తమించినటువంటి పరిస్థితి. వారి యొక్క త్యాగాలను, వారి యొక్క బలిదానాలను తమ భుజాన వేసుకొని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ముందుకు సాగుతుంది. ఈనాడు దేశంలో మతోన్మాద ఫాసిస్టు పాలన నడుస్తున్నది. ఒక పక్క తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన ఆంక్షలు విధిస్తూ మన మైండ్లని మొత్తాన్ని కూడా, ప్రజల మైండ్లని మొత్తాన్ని కూడా ఒక భావవాదంలోకి నెడుతున్నటువంటి పరిస్థితి. చదువుకునేటటువంటి పుస్తకాలలో కూడా మత ఛాందసవాదాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి కర్తవ్యం ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. దానికి పాలక వర్గాలు గ్రహించినాయి. ఆటని, పాటని, ఆటగాళ్ళని, పాటగాళ్ళని తమ కబంధ హస్తాల కింద బంధించి పాటని లోవర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందాక ఉదయ్ చెప్పినట్టుగా సినిమా సంస్కృతి ఈనాడు పెను ప్రమాదంగా సినిమా సంస్కృతి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అది పాలక వర్గాల సంస్కృతి ప్రజా సంస్కృతిగా విలసిల్లుతున్నటువంటి సందర్భంలో సినిమా అనేటువంటిది ఏది చేస్తే అది నేడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా దాని వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య మన ఒక సినిమా రిలీజ్ అయింది, దురంధర్. దాంట్లో జాతీయవాదాన్ని, అంటే మనుషుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని ఎక్స్పోజింగ్ చేస్తూ, పెద్దగా చూపిస్తూ కుట్రపూరితమైనటువంటి ఒక విధానాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విధానాల పైన ప్రస్తుతం ప్రజా కళాకారులుగా ముందుండి పోరాడాల్సినటువంటి అవసరం, కర్తవ్యం ఎంతో ఉంది. ఎందుకంటే
నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు పాట మన జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతో కొడుతూ నైజాం సర్కారు రాని నైజాంకు వ్యతిరేకంగా దొరలకు దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి మట్టి మనుషులకు మరకపాకులు పట్టించింది పాట. పాలు తాగే పిల్లవాడ పసులు కాసే మునగాడ నువ్వు పాలు మరిచి ఎన్నాలయ్యిందో కొవ్వు కుదిరి ఎన్నాలయ్యిందో అంటూ పసిబుగ్గల పిల్లగాళ్ళు చేస్తున్నటువంటి వెట్టి చాకిరిని శుద్ధాలు హానుమంటూ పాట ద్వారా తెలియపరిచి జీతగాల సమస్యలపై స్పందించే విధంగా తయారు చేసినటువంటి ఇలా పాటకు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అది ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నక్సల్ పరి వసంత మేఘ గర్జనలో శ్రీకాకుళంలో జరిగినటువంటి పోరాటంలో శివంగిరా లేసినటువంటి జమిడిక మోత సుబ్బారావు పానిగ్రాహి అందించినటువంటి చైతన్యం వీటన్నిటి కలయికతోటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడింది. ఇది అనేక ఉద్యమాలలో అనేక పోరాటాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నప్పటికీ నేడు పెను ప్రమాదంగా ఉన్నటువంటి ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజా కళాకారులు ముక్త కంఠంతో పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ అమరవీరులు అందించినటువంటి పోరాట స్ఫూర్తి ఏదైతుందో ఆ స్ఫూర్తిని మధ్యలో నిలుపుకొని ఈ యొక్క ప్రాంతంలో ప్రజా కళలకు అనేక ఉద్యమాలలో ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య పోషించినటువంటి పాత్ర సామాన్యమైనది కాదు. కనుక ఇలాంటి అనేక ఉద్యమాలను అనేక పోరాటాలను పునఃసమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకొని ఈ యొక్క మహాసభలను జరుపుకొని తిరిగి ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా మరింత సంఘటితంగా ఐకమత్యంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.